పిల్లల చదువు గురించి కానీ మీకు ఏర్పాటు చేయడం చాలా దారుణం. అమ్మా ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని మనం ఎవరు కూర్చేది కాదు. కాకపోతే ప్రభుత్వం వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా మీకు పూర్తిగా సపోర్ట్ గా నిలబడుతున్నారు. మంత్రి గారు అనగా, బాబు గారు అనగా ప్రధానమంత్రి గారు కూడా 2 లక్షల రూపాయలు ఆయన చెక్ ఇస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 లక్షల చెక్కు ఇస్తున్నారు. దాంతోపాటు మీ పిల్లల చదువులు కానీ, మీ ఇల్లు ఏర్పాటు చేసి కానీ అన్ని కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. మీకు ఏ రకమైన అండ కావాల్సిన తప్పనిసరిగా చూస్తుంది. ఒకటే మనం చేయలేని పని ఏంటంటే పోయిన ప్రాణాలను తిరిగి ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ధైర్యంగా ఉంటేనే పిల్లలు ధైర్యంగా ఉండగలుగుతారు. వాళ్ళు చదువుకు వచ్చే సార్ లేదు ఇద్దరికి సరిసమానంగా చేసి చేద్దాం. మీకు అందరికి 4 రోజుల తర్వాత సార్ చెప్పారు, కలెక్టర్ గారు వచ్చి అందరి దగ్గర తీసుకుంటారు. ఎక్కడ ఇల్లు లేకపోతే వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. మేడం గారు మొన్నే పెళ్ళయింది మా తమ్ముడైనా తల్లి కూడా ఇంచుమించుగా 3 ఈ 3 ఆడపిల్లలు కూడా అతని మీద ఆధారపడి బతుకున్న వాళ్ళండి. తల్లి అండి, తండ్రి లేరండి. ఇంటికున్న ఆధారం కూడా పోయిందండి. అదండి పరిస్థితి. కుర్ర కూడా పెద్ద వయసు కూడా కాదండి. చదువుకోలేదు ఇగో సార్ ఆడపిల్లలు అక్కడ కూడా చదువుకున్నారు. కొల్లూరు రవి అండి. కొల్లూరు రవి ఉండడానికి ఇల్లు కూడా లేదండి. మేడం గారు చెప్తారు, కంగారు పడకండి, చెప్తారు, ఉండండి, చెప్తారు కదా. మేము ఈరోజు చెక్ ఇవ్వడానికి వచ్చాము. మళ్ళీ దగ్గరికి వస్తాము. ఎవరెవరికైతే హౌసింగ్ లేదు, ఎవరైతే ఇంట్లో చదువుకునే చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఆర్డర్ కాకపోతే చనిపోయారు. పాప చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటారు. అన్నీ కూడా నేను గవర్నమెంట్గా చెప్పేసి ఇప్పుడు మీకు ఒకటే కొడుతాను. అత్తగారి జాగ్రత్తగా చూసుకోవాలి. చదువుతుందమ్మా, అత్తగారు రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా తీసుకోవాలి. నేను చదువుకున్నాను, 10th క్లాస్ చదువుకున్నాను. పిల్లలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలమ్మా. కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి. బాబు మా పేరు మీద కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. కలెక్టర్ గారు అధికారులు వచ్చి తర్వాత మాట్లాడతారు ఎలా చేయాలి. ఏమా చూడండి, 20 లక్షలు మా ప్రభుత్వం మీరు అనుకుంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.